హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి సండే స్పెషల్ మటన్ జ్యూసీ కర్రీ ఏ విధంగా చేస్తున్నా చూడండి. సూపర్ టేస్టీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. అండ్ బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధంగా అయితే చేసి చూపిస్తాను. ఏ విధంగా చేస్తానో చేయండి ఫ్రెండ్స్. చూడండి, ముందుగా మనము మటను హాఫ్ కేజీ అయితే తీసుకున్నాం మేము. ఈ హాఫ్ కేజీ మటన్ను ముందుగా మనము కుక్కర్లో అయితే వేసుకోవాలి. మనము కుక్కర్లో అయితే మటన్ వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మటన్ చేస్తున్నాం కాబట్టి మనము గ్రేవీ అయితే తయారు చేయాలి. ఆ గ్రేవీకి మళ్ళీ అందులో కొంచెం కారం పడుతుంది కాబట్టి ఇందులో కొంచెమే వేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, దాల్చిన చెక్క, సాజీర అయితే వేస్తున్నా, కొన్ని ఆనియన్స్, నిమ్మకాయ అయితే పిండుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసినాక కొన్ని వాటర్ వేసుకోవాలి. ముక్క మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకోవాలి. కుక్కర్లో 3 విజిల్స్ అయితే పెట్టుకోవాలి. మీద అయితే పెట్టుకున్నాక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఓకే, ముందుగా గిన్నె అయితే పెట్టుకోవాలి. గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్, కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే ఉల్లిగడ్డ మనం వేయించుకుంటాం కదా, అందుకని. ఓకే, ఆయిల్ వేడైంది కదా, ఈ ఉల్లిగడ్డని ఫ్రైడ్ ఆనియన్ చేసుకోవాలి. మనము తొందరగా ఉల్లిగడ్డ వేయడానికి చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఇక ఈ విధంగా ఉల్లిగడ్డనైతే ఫ్రైడ్ ఆనియన్ లాగా చేసుకోవాలి. చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఈ ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనం ఆనియన్ వేయించుకున్న ఆయిల్ మిగులుతుంది కదా, అందులోనే కొంచెము ఆయిల్ చల్లగా అయిపోయాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఈ విధంగా మనం మటన్ ఎంత తీసుకుంటామో, మేము హాఫ్ కేజీ మటన్కి హాఫ్ కేజీ పెరుగు అయితే తీసుకున్నాను. హాఫ్ కేజీలో కొంచెము ఆయిల్ అయితే వేడిగా అస్సలు ఉండకూడదు పెరుగు వేసినప్పుడు. చూడండి, ఇక గరం మసాలా నూరుకొని అయితే వేసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకు 2, 1 స్పూన్ పసుపు, ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులోనే కారము, ఉప్పు, ధనియాల పొడి, నూరిన గరం మసాలా, ఇవన్నీ వేసినాక మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఆయిల్ అస్సలు వేడి ఉండకూడదు, చల్లగా ఉన్నప్పుడే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇవన్నీ వేసుకున్నాక స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా మిక్స్ అయినాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటున్నాం. ముందుగా వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్ ఉంది కదా, అది కూడా ఈ పేస్ట్లో వేసుకోవాలి. ఇక మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మనం కుక్కర్లో వేసుకున్నాక 3 విజిల్ తర్వాత మటన్ అయితే 90% ఉడకనివ్వాలి.
తర్వాత వేసుకోవాలి మటన్ని. ఇందులో మటన్ వేసుకోవాలి. మటన్ వేసుకున్నాక ఒక 10 మినిట్స్ అయితే మంచిగా ఉడకనివ్వాలి మటన్ని. ఆ జ్యూస్ మొత్తం మటన్కి పట్టేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. కొన్ని వాటర్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, జీడిపప్పు ఉంటుంది కదా, జీడిపప్పుని పేస్ట్ చేసుకొని జీడిపప్పు పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇందులో కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఎమ్మి జ్యూసీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది.